నిజామాబాద్ జిల్లా రుద్రూరు పోలీస్ స్టేషన్లో బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో బైఠాయించి ఎస్ఐ సాయన్నని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా న్యాయవాది కళ్యాణిపై ఎస్ఐ నిన్న జరిగిన సంఘటనలో అసభ్యంగా ప్రవర్తించడాన్ని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. రుద్రూరు మండల కేంద్రంలో జేఎంసీ కాలనీలో నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవని ఆపడానికి వెళ్లిన మహిళా న్యాయవాది కళ్యాణిని చూడకుండా కొందరు యువకులు దాడి చేశారని కళ్యాణికి రుద్రూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రుద్రూరు ఎస్ఐ మహిళా న్యాయవాది అని చూడకుండా దురుసుగా ప్రవర్తించారని, అంతేకాకుండా పెట్టిన కేసును విచారించకుండా కేసు కట్టి త్వరితగతిన కోర్టుకు పంపారని, అసలు నిందితుల్ని తప్పించారని బోధన ఏసీపీ శ్రీనివాస్కి అడ్వకేట్స్ విచారణ వ్యక్తం చేశారు. న్యాయవాది కేసు విచారణలో అలసత్వం వహించిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. న్యాయవాది కేసు పక్కదారి పట్టించిన పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. కేసును పక్కదారి న్యాయం చేయాలి. న్యాయాలకు చేయాలి 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 చేయాలి. ఏసీపీ వెంటనే ఏసీపీ వెంటనే ఎన్నో అభ్యంతరకరమైన అనుమానాలు వ్యక్తమవుతుంది. అసలు దీని వెనుక కారణం ఏంది? పోలీసులు ఇంత ఉటావుటిన ఎఫ్ఐఆర్ను కోర్టుకు పంపాల్సిన అవసరం ఉంది. మరి వేరే కేసులలో కూడా ఇంత వేగవంతంగానే దర్యాప్తు జరుగుతున్నదా లేదా? కాబట్టి పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పై స్థాయి అధికారులు కూడా ఆలోచన చేయాలి. న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. వెళ్తాము. అన్ని బార్లలో కూడా మరి నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా ధర్నాలు మరి నిరసనలు తెలియజేస్తాము. ఖచ్చితంగా వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎస్ఐ వ్యవహరించిన తీరు ఒక మహిళా న్యాయవాది పట్ల సిగ్గుచేటు. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఉన్నతాధికారుల ప్రాంతంలో 4:30 ప్రాంతంలో ఒక ఫంక్షన్ మా రిలేటివ్స్ అటెండ్ చేసి నేను వస్తుంటే నాకు అప్పటికే ఆ బాబు పేరు కూడా తెలియదు. తర్వాత కనుక్కుంటే బబ్లు అని తెలిసింది. ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. అక్క వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు అంటే, ఏమైంది బేటా అంటే, ఇట్లా వాళ్ళ బాబు నాకు రాయితోని కొట్టాడు. ఆ రాయి కూడా మేము పోలీస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొడితే ఆ బాబుకి ఇక్కడ ఈపులు మొత్తము రెడ్గా అయిపోయింది. అయితే ఆపడానికి నేను ప్రయత్నిస్తుంటే ఒక్కొక్క స్కూటీ మీద ఒక బైక్ మీద నలుగురు చొప్పున ఒక 4-5 బైకులు అట్లా 10-15 మంది దాకా ముస్లిమ్స్ వచ్చేసి బాబుని మళ్ళీ ఎవరైతే మేము అడ్డం వచ్చిన మా రిలేటివ్స్, మా మరుదులు ఇద్దరిని, మా అత్తమ్మని, నన్ను ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడుకుంటూ అసలు లంజా లంబడి మీకే దిగకుండా షెట్టిప్పేసి అసలు ఎవడే నేను కాపాడుతాడు, నువ్వు అడ్వకేట్ అని తెలుసు, నువ్వు అడ్వకేట్ అని తెలిసి మేము దిగుతున్నాము. ఏ అడ్వకేట్ కానీ, ఏ పోలీసులు కానీ, ఏ సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. మా మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులలో కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే కంప్లైంట్లో ఎలాంటి పరిచర్య తీసుకుంటారని ముందుకు వస్తున్నావు. వాడిని మేము చంపేస్తాము, ఇలా మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, లేకపోతే నిన్ను మీ వాళ్ళని అందరినీ మేము ఇట్లనే కొడతాము, మిమ్మల్ని కూడా చంపుతామని మమ్మల్ని భయపెట్టారు. అట్లనే కాకుండా బాబుని చంపేస్తామని, ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఆ బాబు దొరికినా కూడా మేము చంపడానికి రెడీ ఉంటామని వాళ్ళు ముస్లిమ్స్ ఒక 10, 20, 30 మంది దాకా వచ్చి